యాక్చువల్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో బ్రదర్ సిరాజ్ అనే పర్సన్‌ని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత అంతా బానే ఉంది గానీ, సిరాజ్ గారు అనేక రకాలైన మోసాలు చేసే విధంగా నాతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయిపోయింది. బిట్స్ అప్‌లోడ్ చేశాము. ఫుల్ ఇంటర్వ్యూ వచ్చేసింది. అంతా బానే ఉంది. అయితే ఒక వీడియో నా ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత, అన్ని అప్‌లోడ్స్ అయిపోయిన తర్వాత బ్రదర్ సిరాజ్ గారు ఒక వీడియో చేశారు. ఒక 8 నిమిషాల పాటు ఆ వీడియో యొక్క సారాంశం హిందీలో చేశాడు. కాకపోతే ఇంటర్వ్యూ అనేది తెలుగులో జరిగింది. తెలుగులో చాలామంది చూశారు. ఆయన గురించి, నా గురించి ఉద్దేశించి కామెంట్స్ రూపంలో మాట్లాడారు. బావుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయన 8 నిమిషాల పాటు ఒక వీడియో హిందీలో చేశాడు. హిందీలో చేసి ఏమంటాడు, నేను సిగ్నేచర్ స్టూడియోకి 4 మంత్స్ మహేందర్ బతిమలాడుకుంటే నేను వెళ్ళడం జరిగింది. నన్ను వాంటెడ్లీ ఆ స్టూడియోకి పిలిచి అనేక రకాల ప్రశ్నలు అడిగి నన్ను మోసపూరితంగా నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి హిందీలో చెప్పడం జరిగింది. ఇప్పుడు హిందీలో ఎందుకు చెప్పాడు ఈయన మరి? వాస్తవానికి కూడా ఇంటర్వ్యూ సిగ్నేచర్ స్టూడియోలో తెలుగులో జరిగినప్పుడు ఈయన ఏదన్నా క్లారిఫికేషన్ ఇవ్వాలి, మనం ఏమన్నా తప్పుగా చర్చించాము, ఆయనను ఏమన్నా డ్యామేజ్ చేశాము అనుకున్నప్పుడు సేమ్ అదే విధంగా తెలుగులో కదా ఈయన మనకి రిటర్న్ చెప్పాలి, మనం ఏమన్నా తప్పు చేస్తున్నాము, మహేందర్ గారు నన్ను పిలిపించి తప్పు చేశారండి, ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టారండి అని తెలుగులో చేయాలి కదా. తెలుగులో చేయలేదు ఆయన. కారణం ఏంటి? ఇక్కడ అనేక విషయాలలో ఆయన దొరికిపోయాడు. ఏ విషయాలలో దొరికిపోయాడో మీరు క్లియర్గా చూశారు. ఇంకోసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే 4 నెలల పాటు నేను బతిమలాడితే ఆయన ఇంటర్వ్యూకి వచ్చాడు అనేది పచ్చి అబద్ధం. యాక్చువల్ నేను మొట్టమొదటిసారిగా, మీరు వేదికల మీద అనేక అంశాల మీద మాట్లాడతారు కాబట్టి ఒక అద్భుతమైన కన్వర్షన్ చేసుకుందాం, మంచి ఇంటర్వ్యూ చేద్దాం అనే పద్ధతిలో నేను ఆయన్ని పిలిచాను. అప్పుడు ఆయన నేను 2 మంత్స్ ముందు అప్రోచ్ అయితే 4-5 మంత్స్ అన్నాడు. పోనీ అది 2-3 మంత్సే అయినా కావచ్చు. అయితే ఇంటర్వ్యూకి నేను రమ్మన్నప్పుడు 4 నెలల పాటు రాని సిరాజ్ సడన్గా డిసెంబర్ మొదటి వీక్లో రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఒకసారి మీరు ఆలోచించాలి. సిరాజ్ గారు సడన్గా డిసెంబర్లో ఫస్ట్ వీక్లో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను ఆయన ఉండే ఆఫీస్కి వెళ్ళలేదు, లేకపోతే ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఆయనే సిగ్నేచర్ స్టూడియోకి లిఫ్ట్ ఎక్కి 10వ ఫ్లోర్కి చక్కగా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేసి పోవడం జరిగింది. అయితే ఈ 4 నెలల పాటు రాని సిరాజ్ సడన్గా డిసెంబర్ మొదటి వీక్లో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈయన పేరు బ్రదర్ సిరాజ్ కాదట, ఈయన పేరు శివరామరాజు అట. అంటే అది ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు. మన ఛానల్లో సంతోష్ ఘనపాటి గారు శివరామరాజు అలియాస్ సిరాజ్ గారు చేసేటువంటి కంటెంట్లో ప్రతిదీ అబద్ధాలు ఉన్నాయి, ఈయన మోసాలు చేస్తున్నాడు హిందూ సోదరులని అని చెప్పేసి ఆయన ఛానల్లో గత సంవత్సరంన్నర పాటు ఈయన చెప్పే వేదాల్లో ఉన్న అబద్ధాలన్నిటినీ కూడా బట్టబయలు చేస్తూ ఉన్నారు. అదే భాగంగా సిగ్నేచర్ స్టూడియోలో వచ్చి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు బ్రదర్ సిరాజ్ గారు అలియాస్ శివరామరాజు అండి ఈయన పేరు, ఎవరు చెప్పారండి, మీరు అబద్ధం చెప్తున్నారేమో అని నేను అడిగా. నేను శివరామరాజుని, నా పేరు అని జాకీర్ నాయక్ గారు అనేటువంటి ఒక వేదికలో శివరామరాజు నా పేరు, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అని చెప్పేసి అని అంటాడు. సో అది చాలా క్లుప్తంగా సంతోష్ ఘనపాటి గారు బ్రదర్ సిరాజ్ అనేవారు ఎవరో కాదు, ఆయన ముస్లిం కాదు, ఆయన ఒక హిందువు. శివరామరాజు ఆయన ఒరిజినల్ పేరు, ఆయనది భువనగిరి. ఆయన ఈ రకంగా హిందువుగా ఉన్నానని ఎక్కడ ఆయన నోటితో ఒప్పుకోలేదు. పైగా ఇది నంబర్ 1. సరే ఆయన పేరులో ఏముందండి, మారితే మారుండొచ్చు, మాకు కూడా ఏమైంది సమస్యలు ఏం లేవు. మేము సిగ్నేచర్ స్టూడియోలో అడిగాము, ఆయన దానికి సమాధానం అంటే బేసిక్గా ఒకసారి మారిన తర్వాత హిందువుగా ఉన్న అతను ఇస్లాంలోకి వెళ్ళొచ్చు, లేదా మన బైబిల్ నమ్ముకొని మన క్రిస్టియన్గా కూడా మారవచ్చు. అయితే బేసిక్గా వీళ్ళు హిందూ గుండి మారిన తర్వాత ఇక్కడ అడిగేటువంటి ప్రశ్న ఎలా ఉంటుంది అని అంటే, వీళ్ళకు ఒక సాక్ష్యం ఉంటుంది అని అంటారు. సాక్ష్యం అంటే ఏంటి? నేను హిందువుగా ఉన్నటప్పుడు నేను ఇస్లాంలోకి ఎందుకు మారాను, ఆ దేవుడిని ఎందుకు నమ్మాను అనేటువంటి దాన్ని చెప్పేదాన్ని టెస్టిమోనియల్, సాక్ష్యం అని అంటారు. అయితే ఈయన ఎందుకు మారారంట బ్రదర్ సిరాజు? ఈయన మొట్టమొదటిసారి మన గుళ్ళోకి వెళ్ళారంట. గుళ్ళోకి వెళ్తేనంటే అక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ విగ్రహారాధన జరుగుతుంది, అయ్యో ఇదంతా తప్పు కదా అని అనిపించిందంట ఆయనకి. ఆ తర్వాత ఆయన చర్చికి వెళ్ళారంట. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా విగ్రహారాధన జరుగుతుంది, ఒక సిలువ పెట్టుకుంటున్నారు, యేసుప్రభుల వారి ఫోటోని పెట్టుకుంటున్నారు, ఇది కూడా తప్పు అని అనిపించిందంట. ఆ తర్వాత ఆయన మసీద్కి వెళ్ళాడంట. మసీద్కి వెళితే అక్కడ ఏకదైవ ఆరాధన జరుగుతుందంట. అక్కడ ఫోటోలు పటాలు ఏ రకంగా ఉండవు, పేదవాళ్ళు ధనిక వాళ్ళు అందరూ ఒకే లైన్లో కూర్చొని నమాజ్ చదువుతారు. సో నాకు ఈయననే నిజదేవుడు అనిపించారు, కాబట్టి నేను మతం మారాను. ఇంత ఈయన సాక్ష్యం.
అంటే చాలా క్లియర్, ఇంతకంటే ఎక్కువ ఆయన ఏం అక్కడ చెప్పినట్టుగా కూడా లేదు. సో ఇప్పుడు ఈ రకమైనటువంటి సాక్ష్యం చెప్పడానికి సిరాజ్ గారు ఏం చేశారు, 4 నెలల నుంచి నేను నిజంగా ఆయన వెంటపడి ఉంటే వెంట ఎందుకు పడతారండి? మహా అంటే ఒక మంచి కన్వర్జేషన్ చేద్దాము రండి అని ఇన్విటేషన్ ఇస్తారు. వెంటపడి నన్ను వాంటెడ్లీ మోసం చేసి నన్ను సిగ్నేచర్ స్టూడియోకి పిలిపించారు ఆయన అని చెప్పేసి ఈయన బ్రదర్ సిరాజ్ గారు ఒక వీడియో చేసి పెట్టారు. ఆ వీడియో కూడా హిందీలో చేశాడు. ఎందుకు చేశారో అది తర్వాత మాట్లాడదాం మనం. మొత్తం మీద సంతోష్ ఘనపాటి గారు ఈయన ఒక హిందూ సోదరుడై ఉండి ముస్లిం ఎందుకు కన్వర్ట్ అయ్యారనేది ఖచ్చితంగా చెప్పాలి, ఈయన కొన్ని మోసాలు చేస్తున్నాడు అని చెప్పేసి సంతోష్ ఘనపాటి గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 4 నెలల నుంచి రానటువంటి సిరాజ్ గారు దేని గురించి రమ్మన్నాను నేను అప్పుడు 4 నెలల నుంచి? కేవలం ధర్మం మీద మాట్లాడదాము, ఖురాన్లో ఏముంది, ఏ రకంగా నువ్వు బోధిస్తున్నావు, ఆ ధర్మం గురించి మాట్లాడదాము. ఆ ధర్మం గురించి మాట్లాడదామన్నప్పుడు ఈ పెద్ద మనిషి రాడట. 2-3 నెలల నుంచి నేను పడుతుంటే రాడట. కానీ ఒకరోజు ఈయననే ఫోన్ చేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. కారణం ఏంటి? అయ్యి బాబోయ్, నేను సిరాజ్నే, శివరామరాజుని కాదు, నేను ఇప్పుడు మారిపోయాను, నేను మంచివాడిని, నేను మతాలు మార్చట్లేదు, నేను వేదికల మీద ఫేక్ పంతులను పిలవట్లేదు, ఫేక్ పండితులను పిలవట్లేదు, నేను వేదం గురించి నిజమే చెప్తున్నా అని అబద్ధాలు చెప్తున్న పచ్చి అబద్ధాల సిరాజ్ ఒక్కసారిగా సిగ్నేచర్ స్టూడియోకి ఫోన్ చేసి సంతోష్ ఘనపాటి గారితో మీరు చేసినటువంటి ఇంటర్వ్యూలో నా గురించి ఏదైతే వీడియోలు చేశారో డిలీట్ చేయమని ఒకరోజు నాకు కాల్ చేస్తాడు ఈయన. ఆ రోజు రాత్రి నేను ఆ వీడియోలు డిలీట్ చేయను. కారణం అక్కడ మన సంతోష్ ఘనపాటి గారు ఏకంగా మైసూర్ నుంచి ఒక కార్ వేసుకొని ఒక ఫ్లైట్ వేసుకోనో మరి ఏదో మొత్తం మీద అయితే బెంగళూరు గుండా హైదరాబాద్ దాకా ప్రయాణం చేసి వస్తారు. ఆయన ఒక ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తిగా నిజాలు చెప్తున్నాడు. హిందూ సోదరులు మీరు మోసపోవద్దు, ఈ రకంగా ఇగో ఇట్లా మత ప్రచారాలు చేసి మిమ్మల్ని మతాలు మారుస్తూ ఉంటారు, ఆయన పేరు ఇది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. శివరామరాజు ఈయన పేరు అని క్లుప్తంగా చెప్పిన తర్వాత రెండో నిజం చెప్పాలి మీకు ఇక్కడ. ఈయన బ్రదర్ సిరాజ్ ప్రధానంగా ఆయన డ్యూటీస్ ఏంటండి? నేను సిగ్నేచర్ స్టూడియో ఛానల్ని నడిపిస్తున్నా, కొన్నిసార్లు మైథాలజీ సబ్జెక్ట్ చేస్తాం, పొలిటికల్గా చేస్తాం, అన్ని రకాలుగా చేస్తాం. నాకంటూ కొన్ని బిజినెస్లు ఉన్నాయి, హోటల్ ఉంది, టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకా చిన్న చితక బిజినెస్లు ఉన్నాయి. నేను గతంలో కూడా నా ఇంటర్వ్యూలో క్లుప్తంగా ఒప్పుకున్నాను. మరి బ్రదర్ సిరాజ్ గారికి ఏముందండి? ఏం డ్యూటీ ఉన్నాయి? నేను పొద్దున్న లేస్తే ఈయనకి ఏం పనండి? ఈయన ఖచ్చితంగా ఈ బ్లేజర్ సూట్ అనేది వేసుకుంటాడు. ఈయన సూటు ఓకే, సూట్ వేసుకొని ఇది క్రిస్టియన్ల సంస్కృతి కదండి అని అన్నాను. అదేంటో మరి హిందీలో చేస్తున్నప్పుడేమో సడన్గా షేర్వాణి టోపీ వేసుకొని ఆ ఇంటర్వ్యూ నా గురించి ఏదో 8 గంటల పాటు ఏదో కంక్లూడ్ ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడు అనేది మనం మళ్ళీ చెప్దాం. సంతోష్ ఘనపాటి గారు ఇక్కడ మొదటి ఆరోపణ ఈయన పేరు శివరామరాజు కాదు సిరాజ్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, శివరామరాజునే సిరాజ్గా మారారని ఆయన చెప్పారు. రెండోటి ప్రశ్న, ఇప్పుడు మీరందరూ బాగా ఆలోచించాలి, ప్రతి హిందూ సోదరులకు చాలా ఇంపార్టెంట్ ఇదే చాలా ఇంపార్టెంట్ అంశం, ముఖ్యమైన అంశం ఇది. ఈ అంశం ఏంటంటే ఈయన వేదిక మీద నియర్లీ ముందు ఒక 8,000 మంది ఉంటారు, 7,000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు, 20,000 మంది ఉంటారు. ఇంత పెద్ద సభని ఈయన ఒక్కరే నిర్వహిస్తూ ఉంటారు. అందులో కొంతమంది వచ్చి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఆయన్ని ఖురాన్లో నుంచి అడుగుతారు, బైబుల్ నుంచి అడుగుతారు, వేదాల్లో నుంచి కూడా అడుగుతూ ఉంటారు. ఈ వేదాల్లో నుంచి అడిగేటప్పుడు ఈయన ఋగ్వేదంలో నుంచి ఒక లైన్ తీసుకొని అక్కడ అల్లా గురించే ప్రస్తావించింది అనే పద్ధతిలో ఈయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ వాస్తవంగా అక్కడ ఉంటుందా? ఉండదు. ఈ ఛాలెంజ్ కోసం వచ్చి ఇంకో ఇంటర్వ్యూలో కూర్చుంటాను అని అన్నాడు. సరే, ఇప్పుడు అక్కడ ఏముంది ఏం లేదనే దానికంటే కూడా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే బ్రదర్ సిరాజ్ గారు చేస్తున్నటువంటి ఆ సభలో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ ఫేక్ పండితులను, ఆల్రెడీ వాడి పేరు ముస్లిం సోదరుడే అయి ఉంటాడు, ఆయన కూడా ఏకవచనం నేను వాడదలుచుకోలేదు, ఆయనకి మన కాషాయ జెండాలు వేసి 3 నామాలు పెట్టి ఓకే అడ్డనామాలు పెట్టిన తర్వాత ఆయన ఋగ్వేదంలో నుంచి ఏదో అడిగినట్టుగా అడిగిచ్చి ఆయనను ఓడగొట్టాడు, చూసావా అందులో కూడా మా ఒక్క అల్లా గురించే ఉంది అని చెప్తాడు. చెప్పడంలో సమస్య ఏం లేదు. ఆయన ఫేక్ పండితులను తీసుకొని వచ్చి పండితులే వేదాల గురించి తెలియకుండా ఓడిపోతుంటే ఈ వేదాలలో ఏమీ లేదు, నిజమైన దేవుడు ఆయన ప్రకటించే దేవుడే, కాబట్టి మనం అంతా కూడా నిజ దేవుడు ఆయన చెప్పేటువంటి వ్యక్తినే నమ్మాలి అనే విధంగా డిజైన్ చేస్తాడు. ఇది ఎంత అన్యాయం అండి, ఇది ఎంత అన్యాయం. నిజంగా మీద ఎంక్వైరీలు వేయించాలా లేదా? ఈ భారతదేశంలో కాన్స్టిట్యూషన్ గౌరవించే ప్రతి హిందూ సోదరులారా, ఇది నిజంగా ఉన్మాదమా కాదా? ఒక ఫేక్ పండితుడిని తీసుకుపోయి ఆయనని 2-3 పండితులను తయారు చేస్తూ
వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా అన్నాడు నా ఇంటర్వ్యూలో. ఫేక్ పండితులు కాదు, ఆయన నంబర్ ఇస్తాం. పైగా వీళ్ళిద్దరూ డిబేట్ చేశారంట ఇక్కడ సికింద్రాబాద్లో. ఆ డిబేట్లో దగ్గర 7,000 మంది పాల్గొన్నారంట. ఆ డిబేట్ని 1 మిలియన్ మెంబర్స్ చూశారంట. ఆ తర్వాత ఆ వీడియోని డిలీట్ చేశాడంట. యూట్యూబ్లో ఆ డిలీట్ ఎందుకు చేస్తాడండి? ఒక పండితుల దగ్గర డిబేట్కి గెలిచి ఈయన ఎందుకు డిలీట్ చేస్తారు? అక్కడ లైవ్లో 7,000 మంది ఉన్నారు కదా. పైగా ఆ వీడియోని 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూశారు కదా. ఇంతమంది చూసిన వీడియోని ఈయన ఎందుకు డిలీట్ చేశారు? పైగా ఆ పండితుల యొక్క ఫోన్ నంబర్ అడగడం జరిగింది నా ఇంటర్వ్యూలో. ఆ నంబర్ అడిగితే నేను నంబర్ ఇస్తాను మహేందర్ గారు అన్నారు. ఇంతవరకు నాకు నంబర్ ఇవ్వలేదు. పైగా ఆ పండితులు ఎక్కడుంటారు, ఎవరుంటారు, వాళ్ళ అడ్రస్ ఇవ్వమని చెప్పాను. ఇంతవరకు వాళ్ళ అడ్రస్ లేదు. ఈ పండితుల యొక్క ఐడెంటిటీ నేను అడగడం జరిగింది. ఒకవేళ లైవ్లో ఆ పండితుడు ఉంటే దయచేసి ఆయనకి కాల్ కలపండి అని సిరాజ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను ఆ ఇంటర్వ్యూలో. లేదండి నేను తర్వాత ఆయన నంబర్ ఇస్తాను, మీరే మాట్లాడదురు కానీ, పైగా మీ ఛానల్కి ఇంటర్వ్యూ కూడా పిలుస్తాను. ఇంకో స్టేట్మెంట్ ఇతను సిరాజ్ గారు ఏం చేస్తారు అని అంటే, మాకు జరుగుతున్న వేదిక సభలలో, ఆయన నిర్వహిస్తున్న సభలలో మహేందర్ గారు నేను మీకు ఇన్వైట్ చేస్తాను, మీరు రండి నిజాలు చెప్పడానికి, నన్ను ఖచ్చితంగా పిలుస్తారని కూడా సవాల్ చేశాను నేను. డిసెంబర్ 15వ తారీఖు నాడు ఈయన సభ నిర్వహించడం జరిగింది. ఆ 15వ తారీఖు నాడు నన్ను పిలవలేదు. ఆ పంతుల ఫోన్ నంబర్ ఇవ్వలేదు. ఆ పంతుల్ని మా స్టూడియోకి పంపించలేదు. నిజంగానే ఆ పంతులు ఉన్నారా లేరా మనకు తెలీదు. అలాంటి ఎంతమంది పండితులను మీరు తయారు చేశారు, ఆ పండితులు ఎక్కడ కూడా కనిపించరు అని సంతోష్ ఘనపాటి గారు చెప్పారు. వేద పాఠశాలల్లో కానీ చదువుకొని ఉంటారు. ఆ వేద పాఠశాలలో అడ్రస్ లేదు. ఏదైనా గుళ్ళల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆ గుడి యొక్క అడ్రస్ లేదు. సో ఈ రకంగా మొదటిగా మీ పేరు తప్పు, శివరామరాజు నుండి సిరాజ్గా మారారు. అది ఇంతవరకు నువ్వు ఎవరికి చెప్పలేదు, ఒకటి. రెండోది, మా పండితులను వేషధారణ మీ ముస్లిం పిల్లలతో ఏపిచ్చి అది ఫేక్ పండితులని క్రియేట్ చేసి వాళ్ళని ఓడిపోయే విధంగా చేస్తారు. ఇది రెండో ప్రధాన అంశము. మూడో అంశం సోదరులారా చాలా చక్కగా గమనించాలి. ఇప్పుడు అస్సలు ఉన్న స్టోరీ ఏంటంటే, ఇప్పుడు అంటే ఇదేదో వైవిధ్యాల కోసం చేసింది కాదు, ఖచ్చితంగా మన కోసం చేసిన వీడియోని ఖచ్చితంగా మీరు బాగా వినాలి. చాలా ఇంపార్టెంట్ ఇది మూడో అంశం. ఇప్పుడు ఈ మూడో అంశం ఏంటంటే, బ్రదర్ సిరాజ్ అలియాస్ శివరామరాజు, ఈయన పేరు శివరామరాజు అన్న ఇంటర్వ్యూలో కంక్లూడ్ చేయడానికి వచ్చాడు ఈయన. కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దోస్తులు నాకు కాల్ చేస్తున్నారు, వాళ్ళ క్లాస్మేట్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఈయనతో కలిసి చదివినటువంటి మిత్రులు నాకు కాల్ చేసి, సిగ్నేచర్ స్టూడియోలో నేను వస్తాను, ఆయన పేరు నేను ఇప్పుడు రివీల్ చేయను కానీ శివరామరాజు పేరు సిరాజ్ కాదు, శివరామరాజు గారు యాదగిరి అట. 8th 9th 10th క్లాస్లో యాదగిరి అంటే ఈయన పేరు. సరే, యాదగిరి ఉన్నటువంటి ఈ వ్యక్తి 10th క్లాస్లో కొన్ని 2-3 సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అవ్వడం జరిగిందంట. అక్కడ భువనగిరిలో ఈయనతో పాటు ఏదో బీసీ హాస్టల్లో చదువుకున్నాడు అనేటువంటి విషయం నాకు తెలిసింది. పైగా వీళ్ళంతా క్లాస్మేట్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులలో ఈయన ప్రద్దాకా అల్లను నమ్ము, లేదంటే ఈ సీడీలు పంపిస్తా, ఇది నువ్వు మతం మార్చుకోవాల్సిన పనేం లేదు, జస్ట్ దీన్ని చూస్తే చాలు, నచ్చితే మారు లేకపోతే లేదు అని ఆయనకు 5-10 సార్లు చెప్పిన తర్వాత ఆ మిత్రుడు ఈయన ఫ్రెండ్షిప్ని కట్ చేసుకున్నాడంట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈయన శివరామరాజా, యాదగిరియా, లేకపోతే సిరాజా? డన్. ఇవి 3 కన్ఫ్యూజన్స్. అయితే ఇంకో ముస్లిం మత పెద్దలు ఫోన్ చేసి నాకు, బాబు ఈయన పేరు శివరామరాజు కాదు, సిరాజు కాదు, యాదగిరి కూడా కాదు, మల్లేష్ అట. ఒకే మనిషికి 4 పేర్లు ఏంటండి? భారతదేశంలో ఉంటున్న ఏ పౌరుడైనా సరే ఎప్పుడైనా మీ అస్తిత్వానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా రైట్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ కింద ఒక పిటిషన్ వేసి, నిజంగా ఆర్టీఐలో ఈయన పిటిషన్ వేసి, ఈయనకు ఒరిజినల్గా ఈయన పేరేంటి, 4 పేర్లు ఎందుకు ఉన్నాయి, ఈయన పాస్పోర్ట్ కూడా సీజ్ అయిందంట. ఓకే, పాస్పోర్ట్ ఎందుకు సీజ్ అయిందో తర్వాత చెప్తాను మీకు. మొట్టమొదటిసారి 4 పేర్లు ఉండటం ఏంటి? మీకు ఏం డౌట్ రావట్లేదా? 4 పేర్లు ఉండటం ఏంటి? ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర ఒక పేరు, ముస్లిం మత పెద్దల దగ్గర ఒక పేరు, శివరామరాజు అని ఒక పేరు, సిరాజ్ అని ఒక పేరు. పైగా ఈయన ఏం చేస్తున్నాడంటే, పొద్దున్న లేచి ఈయన డ్యూటీస్ ఏంటండి? ఈయన డ్యూటీస్ ఏంటి? నిజంగా ఏమన్నా ఉద్యోగానికి వెళ్తాడా? ఏమన్నా సిరాజ్ ఏమన్నా ఉద్యోగానికి వెళ్తాడా? ఏం ఉద్యోగాలు ఉన్నాయి ఈయనకి? నిజంగా ఎట్లా జీవనోపాధి ఏంటి ఈయనకి? పొద్దున్న లేస్తే ఎట్లా వచ్చినాయి ఈయనకి కార్లు, ఎట్లా వచ్చినాయి ఇల్లు, ఎట్లా అయినా స్థలాలు కొన్నాడు, ఎట్లా అయినా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నాడు? ఆ రకాలైన ఇన్ఫర్మేషన్లు కూడా తెప్పిద్దాం మనం తొందరలో. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటనంటే, ఈ 4 పేర్లు పెట్టుకొని భారతదేశంలో ఉంటూ ఈ పౌరుడు ఏం చేస్తున్నాడు అనేది నా పెద్ద క్వశ్చన్ అండి. అంతే. వ్యక్తిగతంగా దాడి చేయాలంటే మిస్టర్ సిరాజ్
అలియాస్ శివరామరాజు, వ్యక్తిగతంగా నేను కనుక నీకు దాడి చేయాలి అని అనుకుంటే నా ఇంటర్వ్యూలో నువ్వు హోల్ సిటీలో ఏం స్కామ్ చేసావు, ఎన్ని కోట్ల స్కామ్ చేసేసి నువ్వు జైలుకి వెళ్ళావు? నేను వ్యక్తిగతంగా దాడి చేశానా? పెళ్లి చేసుకున్నావు, పెళ్లిలో డివోర్స్లు ఎందుకు అయినాయి? నేనేమన్నా మీకు వ్యక్తిగతంగా దాడి చేశానా? అప్పుడు నిజంగా ఏమన్నా దాడి చేశానా? వ్యక్తిగతంగా దాడి చేశానని చెప్పేసి ఇంటర్వ్యూలో షేర్వాణి టోపీ పెట్టుకొని ఈ రకంగా ముస్లిం సోదరులని నువ్వు రెచ్చగొడుతున్నావు. నీకంటే ఎక్కువ ఫ్రెండ్స్ ముస్లిం సోదరులు నాకే ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఐక్యతగా ఉన్నాం. ఇప్పుడు నీ 4 పేర్లు ఏంటో నాకు తెలీదు, నీ మీదున్న కేసులు ఏంటో తెలీదు, నువ్వు పాస్పోర్ట్లు సీజ్ ఎందుకు చేసుకున్నావో తెలీదు, కోట్ల రూపాయల స్కామ్ కేసులలో నువ్వు ఎందుకు ఇరికావో నీకు తెలీదు. పైగా నువ్వు మతం మార్చడానికి పొద్దున్న లేస్తే నీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో భారతదేశంలో ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసు. నువ్వు సూటు బూట్ వేసుకొని ఏమన్నా ఆఫీస్కి వెళ్తావా? వెళ్ళావు. క్లియర్గా నువ్వు మత ప్రచారమే చేస్తావు, చేసావు. కానీ ఫేక్ పండితులను పెట్టి చేయటం ఏంటి? రైట్. ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు నువ్వేమన్నావు నా ఇంటర్వ్యూలో? శ్రీరాముడు దేవుడా? కాదు అని చెప్పావు. నువ్వు యేసుప్రభువు వారు దేవుడా? కాదు అని చెప్పావు. శ్రీకృష్ణుడు దేవుడు కాదు, సాయిబాబా దేవుడు కాదు అని చెప్పావు. అల్లా దేవుడా అని అడిగాను నేను మీకు. ఒకసారి దేవుడు అవునంటున్నావు, ఒకసారి కాదు అని అంటున్నావు. చాలా క్లుప్తంగా నీ గుండె మీద చేతేసుకొని చెప్పు సిరాజ్ భాయ్. నువ్వు నన్నుకేం చెప్పావు? అల్లా అంటే ఆరాధనకి అర్హుడు అనే పదం, అంతే. అరబిక్లో దేవుడు అంటే అల్లా. అదే తెలుగులో ఖురాన్ కనుక అనువాదం చేస్తే దేవుడు అని రాయాలి అని చెప్పావు నువ్వే, నేనేమనలే. అంటే ఖురాన్ కనుక అరబిక్లో ఉంటే దేవుడి పేరు ఏమని రాయాలి? సపోజ్ నథింగ్ అండి, అల్లా అంటే మీనింగ్ అర్థం ఏమన్నాడు ఆయన? దేవుడు అని అర్థం అని చెప్పాడు. అదే తెలుగులో రాసేటప్పుడు దేవుడు అంటాడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆయన్నే నేను దేవుడు అని బోధిస్తాను అంటే ఇప్పుడు నువ్వు సర్వేశ్వరుడే ఈ వేదికల మీద బోధిస్తావా రేపటి నుంచో? అలానే బోధించాలి. మా మత పెద్దలందరూ నాకు తప్పుగా చెప్పారు, నేను కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్నాను. అరబిక్లో దేవుడు అని చెప్పి రాసుంది అని అంటే ఆరాధనకి అర్హుడే. సో అరబిక్లో అల్లా అని అంటే జస్ట్ ఆరాధనకి అర్హుడు మాత్రమే అని చెప్పావు. అంటే మొత్తం మీద ఖురాన్ని తెలుగులో రాస్తే దేవుడికి పేరేమని ఉంటుందంటే దేవుడే ఉంటుంది అని చెప్పాను. దేవుడు అంటే అర్థం ఏంటంటే సర్వేశ్వరుడు అన్నావు, ఈశ్వరుడు అని అన్నావు. ఒకటి. రెండోది, సున్నతి చేసుకున్నా చేసుకోకపోయినా మనం స్వర్గంకి వెళ్తాము అని చెప్పావు. మత పెద్దల నుంచి నీకు ప్రెజర్స్ వచ్చాయనే సంగతి నీకు క్లారిటీగా తెలుసు. సున్నతి అనేది ఖచ్చితంగా వాళ్ళు చేయించుకుంటారంట, నా మిత్రులు కూడా నాకు చెప్పారు. అయితే నువ్వు చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అని చెప్పావు. అక్కడ నీకు చాలా ప్రెషర్ వచ్చింది మీ మత పెద్దల నుంచి, అందుకని నువ్వు హిందీలో వీడియో చేసావు. రెండోది, మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గం అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. నువ్వేం చెప్పావు? ఆఖరి ప్రవక్త ఆయనే దేవుడిని దగ్గర చేశారు కాబట్టి మా సెంటిమెంట్స్, మా ఎమోషన్ అండి, ఆయనే లేకపోతే మాకు దేవుడు ఎవరో తెలియదు కదా అనేది వాళ్ళ సెంటిమెంట్స్. నువ్వేం చెప్పావు? ఆయన నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా అల్లాని నమ్మితే మనం స్వర్గంలో ఉంటాము అని చెప్పావు. రెండో పాయింట్ ఇది. దానివల్ల నీకు విపరీతమైన ఫండింగ్స్ ఆగిపోయినాయి. ఎందుకు? మొహమ్మద్ ప్రవక్తని నమ్మకపోయినా వెళ్ళిపోతారు, సున్నిత లేకపోయినా వెళ్ళిపోతారు. సర్వేశ్వరుడు, ఈశ్వరుడే దేవుడు అంటాను నేను. అల్లా అనే పదానికి అర్థం జస్ట్ అరబిక్లో దేవుడు అని నువ్వే ఇచ్చిన కంక్లూజన్. సో మొత్తం మీద నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నీకు విపరీతమైన ఇబ్బందులు వచ్చేసాయి. ఇబ్బందులు అంటే ఏమొచ్చాయి? నేనేం సంపుతాను అడుగుతా అని చెప్పలే వాళ్ళంతా. నువ్వు అబద్ధాలు బోధిస్తున్నావు అని చెప్పేసి, నువ్వు ఇస్లాంలో కూడా ఉండడానికి వీల్లేదని చెప్పేసి మత పెద్దలంతా నీ మీద పుష్ చేసి చివరికి ఒక వీడియో రిలీజ్ చేయి దీని మీద అని అంటే నువ్వేం చేసావు? అప్పుడు కంటెంట్ అంతా తెలుగులో కాకుండా హిందీలోకి మార్చేసావు. అక్కడ నీ బట్టలు, నీ వేషధారణ కూడా ఏమైపోయింది? సడన్గా షేర్వాణి పెట్టావు, టోపీ పెట్టావు. మళ్ళీ అందులో ఉర్దూలో ఏమని చెప్తున్నావు అంటే, మహేందర్ నన్ను పిలిచాడు, ఆయన రాజకీయపరమైన లబ్ధిని పొందడానికి కోసం నా మీద బురద జల్లాలి అన్నావు. సిగ్గుందా సిరాజ్? సిగ్గుందా నీకు అసలు? సిరాజ్ భాయ్, నేను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ధర్మం పక్షాన లించోకుండా మాట్లాడినా ఒక వేస్ట్ వెధవి. ఎందుకు చెప్పాలా? నువ్వు ధర్మం గురించి మాట్లాడిన వాడివే అయితే నా స్టూడియో నుంచి వచ్చేటప్పుడు కూడా నువ్వేం చేసావు? నేను నీ టీ కాఫీ ఇచ్చి చక్కటి హాస్పిటాలిటీ ఇచ్చా. నేను చాలా క్లియర్, ఇంటర్వ్యూ జరిగే కన్నా ముందు చాలా న్యూట్రల్గా చక్కగా ఇంటర్వ్యూ చేద్దామన్నా. నువ్వేమన్నావు? వచ్చి రాగానే నేను సంతోష్ ఘనపాటి గారు చెప్పినటువంటి కౌంటర్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నువ్వు డిస్కస్ చేసుకోవడం కూడా నేను విన్నాను. సరే, విన్నాను. అదెందుకండి, మనకు అంత వైరంగా చేయాల్సిన అవసరం ఏముంది? జస్ట్ కామన్ ఇంటర్వ్యూ ప్రశాంతంగా చేద్దామని నేను అన్నాను. దాంట్లో ఏదో నేను కావాలని జై శ్రీరామ్ నేను అని చెప్పి నేను ప్రెషర్ పెట్టినట్టుగా కొంత కనిపించింది అని అన్నావు. నేను కావాలని జై శ్రీరామ్ అని ఇంతమంది పాస్టర్లను, పండితులను చేశాను, కానీ నేను ఎప్పుడు జై శ్రీరామ్ అని ఎవరిని అనలేదు ఇంతవరకు. జస్ట్ నిన్నన్నా. కారణం ఏంటో చెప్పాలా? మీరు ఎట్లా సెట్ చేశారు అంటే, వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే,
కాబట్టి నేను వేదాలను నమ్ముతా, ఖురాన్ ప్రకారంగా కూడా దేవుడు ఒక్కడే కాబట్టి నేను ఖురాన్ని నమ్ముతా, నేను బైబిల్ ప్రకారంగా కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నా. సో అందరినీ కలుపుకొని పోయి సనాతన ధర్మం ప్రకారంగా దాన్ని నమ్ముకొని దాన్ని విశ్వసిస్తున్నాను అని అంటే అందరూ దేవుళ్ళు ఒకటే, అందరి పక్షాన మీరు లించుంటారా అని నేను అడిగాను. ఎస్ అందరి పక్షాన లించుంటాను అన్నాను. నిజంగా అడుగుతున్నా అందరి పక్షాన లించుంటున్నావా అని అన్నా. ఎస్ అందరి పక్షాన లించుంటున్నావు అన్నావు. అందరి పక్షాన లించున్నప్పుడు నువ్వు అన్నీ అనాలి. అల్లాహు అక్బర్ అనమన్నా, జై శ్రీరామ్ అనమన్నా, ఆ తర్వాత ప్రైజ్ ద లార్డ్ అనమన్నా. నువ్వేమన్నావు? జై చంద్రబాబు నాయుడు అనొచ్చు, జై పవన్ కళ్యాణ్ అనొచ్చు, జై ఇంకొకటి అనొచ్చు అని అన్నావు. కారణం ఏంటి? నేను నిన్ను అనుమన్నది ఎందుకు? అందరి పక్షాన నేను లించుంటున్నా అని అన్నావు. అన్నీ నాకు ఒకటే అని చెప్పావు. కాబట్టి నువ్వు అందరి పక్షాన లించవు, అందరు దేవుళ్ళని దేవుళ్ళు కాదని అంటావు, అక్కడ యేసుప్రభువు వాళ్ళు దేవుడు కాదంటావు, లేకపోతే అల్లా కూడా దేవుడు కాదన్నావు. నువ్వు నిజంగా ఒప్పుకోవాలి ఈ మాట మా హిందూ సోదరులలో ఒక మాట ఉంది. నిజంగా నేను నా ఇంటర్వ్యూలో పిలిపించి నీకు అన్యాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకోనుండి, రెండోది అన్నిటికంటే పెద్ద ఆబ్లిగేషన్ నా మీద ఏం పెట్టావు? కావాల్సిన ఎడిటింగ్ని కావాల్సినట్టుగా చేసుకున్నాడు అని చెప్పి. నిజంగా అక్కడ జరుకులు రావా? ఫుల్ ఇంటర్వ్యూ 3 గంటలు 28 నిమిషాలు నేను వదిలేయలేదా? దాంట్లో ఎక్కడైనా జరుకులు వచ్చినాయా? నిజంగానే అలా జరుగుంది అని చెప్పి నువ్వు విశ్వసిస్తే, మా దాంట్లో హిందూస్లో ఒక కహావత్ ఉంది, నువ్వు నేను చెప్పేది అబద్ధమే అయినప్పుడు మత ప్రజలకు ఎవరికి ఏం తెలియదు, వీళ్ళిద్దరిలో ఎవరిని నిజమని తెలిసేయాలి అని చెప్పడానికి మా దాంట్లో తడి బట్టలతో అమ్మవారి ఆలయానికి కానీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళమని చెప్తారు. తడి బట్టలతో నేను వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీ ముస్లిం మత పెద్దలలో దాన్ని ఏదో అని అంటారు, మీ భార్య పిల్లల్ని నువ్వు ముగ్గురు బయటికి వచ్చి ఆకాశం కింద లించోని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలి. ఏమని చెప్పాలి? నిజంగా మహేందర్ ఎడిట్ ఆయనకు కావాల్సినట్టుగా నచ్చినట్టు చేశాడా? 2 చాలా క్లుప్తంగా ఇది గమనించాలి. ఇంటర్వ్యూకి నేను 2 months కింద రమ్మనటం నిజం. అందులో ఇంటర్వ్యూలో కూడా నేను మిమ్మల్ని అడిగాను ఏమని, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ ఛానల్కి వెళ్ళినా లేదా మీ బహిరంగ సభలు ఉంటాయి కదా, నువ్వు నిర్వహించేటువంటి సభలు, ఆ సభలలో ముందే నువ్వు క్వశ్చన్స్ అడిగించుకొని ప్రిపేర్ చేసుకొని వాటికి మాత్రమే సమాధానం చెప్తావట. నువ్వు ఏమన్నావు? లేదు అట్లా లేదు, నేను సిగ్నేచర్ స్టూడియోకి వచ్చే ముందు అట్లా జరిగినాయంటే జరిగింది. 2 నెలల క్రితం నేను మీకు ఫోన్ చేస్తే మీకు ప్రశ్నలు ఏమన్నా ఉంటే నాకు పంపించండి మహేందర్ భాయ్, ఆ ప్రశ్నల్ని నేను వచ్చి సమాధానం చెప్తాను అని అన్నావు. అంటే నువ్వు వాటిని ముందే ప్రిపేర్ అయ్యి వస్తావు అన్నమాట. చూడండి మరి, నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పేదానికి నువ్వు ధార్మికంగా నువ్వు నేర్చుకున్నటువంటి వేదాలు ఏమున్నాయి, మరి ఖురాన్లు ఏమున్నాయి? ఈ రకంగా నువ్వు అబద్ధాలు బోధిస్తూ ఉంటే నేను అప్పటికి నేను చాలా రిక్వెస్ట్ చేశాను. ఇంటర్వ్యూ అయిపోతున్న సందర్భంలో నువ్వు నాకేమన్నావు అని అంటే, ఈ ఇంటర్వ్యూ డిలీట్ చేసేద్దాం మహేందర్ భాయ్ అన్నావు. ఇంటర్వ్యూలు ఎవరన్నా చేసింది నేను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ధర్మం గురించి ఏదో ఒక రకంగా కాపాడాలి, నువ్వు చేస్తున్నటువంటి అబద్ధాల గురించి బోధిస్తున్నావు కాబట్టి ఆ నిజాలు చెప్దాము అని మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు. నేను రమ్మంటే వచ్చారా మీరు ఇంటర్వ్యూకి? సంతోష్ గణపాటి గారు మీ గురించి ఏదో చెప్పడం ప్రారంభిస్తే వాటిని తుడుచుకుందాము ఆ బురదని అని చెప్పని మీరే వచ్చారు, మీరే ఫోన్ చేశారు. 2 సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తకపోతే నేను మళ్ళీ మీకు రిటర్న్ ఫోన్ చేసి చెప్పండి సిరాజ్ భాయ్ అని అంటే, గతంలో ఆయన సంతోష్ గణపాటి గారు వీడియో డిలీట్ చేయలేదండి అని మధ్యలో ఒక వ్యక్తి, ఆయన నాకు మంచి సోదరుడు, మంచి మిత్రుడు కూడా అయ్యాడు, మీకు మిత్రుడే ఆయన గురించి మాట్లాడి పాపం ఆయనదేమి ఇందులో తప్పేం లేదు. ఆయన చెప్తే మహేందర్ భాయ్ ఆ వీడియోలు డిలీట్ చేయలేదు కదా, చేయకపోతే చేయకపోయారు, కానీ మరి ఈయనకి ఒక అవకాశం కల్పించండి, మేము మీ స్టూడియోకి వస్తాము, రేపు కాదు ఎల్లుండి వస్తాము, ఆ టైంలో సాయంత్రం 4 గంటలకి అని చెప్పి ఆయన ఫిక్స్ చేసిన ఇంటర్వ్యూ ప్రకారంగా కూర్చొని కంప్లీట్ ఇంటర్వ్యూ న్యాయబద్ధంగానే చేశాము. కాకపోతే ఇంటర్వ్యూ అయిన వెంటనే మీరు నాకు థ్రెడ్ చేయడం స్టార్ట్ చేసేశారు. ఏమని? ఆ ఇంటర్వ్యూ డిలీట్ కావాలి, ఆ ఇంటర్వ్యూ డిలీట్ కావాలి. పైగా ఒకవేళ డిలీట్ చేయకపోతే సెకండ్ ఆప్షన్ ఇచ్చారు నాకు. మీరు 3 గంటల ఇంటర్వ్యూని మీరు నాకు పంపిస్తారు, నేను ఏ మినిట్ ఉంటుందో అది అక్కడ లేపేయమని చెప్తాను, ఆ లేపేసిన తర్వాత మాత్రమే మీరు అప్లోడ్ చేయాలని. నేను దానికి కూడా అంగీకరించలేదు. దానికి అంగీకరించకపోతే సిరాజ్ భాయ్ ఏ రకమైన శాపనార్థాలు పెట్టావు సిరాజ్ భాయ్ నా మీద ఆ రోజు? అల్లా నేను సర్వనాశనం చేసేస్తాడంటావా? సర్వనాశనం చేసేస్తాడంటావా నన్ను? నేనేమన్నా నీ లెక్క సూటు బూటు వేసుకొని అబద్ధాలు చెప్పే బోధించే వ్యక్తినా? నేను సాధారణంగా కుటుంబంలో పుట్టొచ్చిన వ్యక్తిని. నీ గురించి ఇప్పుడు సింపతి కోసం నేను ఎలా పుట్టి పెరిగాననేది నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమేం లేదు. సమాజానికి ఓపెన్ బుక్గానే చెప్పుకున్నాను నా గురించి నేను. అలాంటిది అంత కష్టపడి వచ్చి ఈరోజు నేను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ ఏదో కష్టపడుతుంటే నువ్వు నాకేం చెప్పావు? అల్లా నిన్ను సర్వనాశనం చేస్తాడన్నాను. నా బద్దువ ఇస్తున్నా, నా నోట్లో నుంచి బద్దువ వస్తే అది నీకు మంచిది కాదు, మీరు సర్వనాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు అని అన్నాను. ఏది? నీ వీడియో డిలీట్ చేయకపోతే అన్నావు. నేనేనన్నా నేను ధర్మం పక్షాన లించుంటా,
ధర్మం పక్షాన లించున్నప్పుడు నేను నీకు ఒకటే చెప్పా, ప్రపంచం మొత్తం నీ పక్షాన లించున్నప్పుడు పైవాడు దేవుడు ఒక్కడే అని చెప్పి నువ్వు నమ్మే దేవుడు నిజమే అయితే ప్రపంచం నీ పక్షాన ఉన్నా సరే నీకు న్యాయం జరగకపోవచ్చు, కానీ నీ పక్షాన నిజమైన దేవుడి పక్షాన ధర్మం పక్షాన నువ్వు లించోనుంటే, నీ పక్షాన ఆ ధర్మం లించోనుంటే ఏది జరిగినా సరే నీకు మాత్రం అన్యాయం జరగదు సిరాజ్ భాయ్, నువ్వు తప్పుగా తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాను. రెండోది, వీలైతే సెకండ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడుగుమంటే అదే క్వశ్చన్ అడుగుతానని కూడా చెప్పాను, కానీ ఇవి మాత్రం నేను డిలీట్ చేయను అని కూడా చెప్పాను. సో ఆ రోజు ఆ రకంగా నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి బద్దువా ఇచ్చేసి ఫోన్ కట్ చేసి పెట్టేసావు. నువ్వు చెప్పండి మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? సో ఇప్పుడు కూడా సిరాజ్ భాయ్ నేను ఏదో వీడియో చేసి సింపతి గెయిన్ చేసుకోవాలి, నాకేం డ్యూటీస్ ఏముంటాయండి, నాకు ఉద్యోగాలు ఉన్నాయి, నాకున్న బిజినెస్ లేవో చిన్న పెద్దగా ఉన్నాయి, నేను చేసుకుంటాను, ఎలాగైనా నేను హ్యాపీగానే ఉన్నాం, మేము బతికేస్తాం మంచి చక్కగా. నీకు ఉపాధి కోల్పోయావని చెప్పు. ఖచ్చితంగా ఈ వీడియో తెలుగులో చేశాను నేను, యాక్చువల్లీ హిందీలో కూడా ఇప్పుడు చేయాల్సి ఉంది. కారణం ఏంటంటే మనకి హిందీ అయితే అంత దోస్తులతో మాట్లాడే హిందీ అయితే బాగానే వచ్చు, కాకపోతే ఇప్పుడు ఈయన ధార్మిక పండితులను పక్కదోవ పట్టించడానికి, ముస్లిం సోదరులను ముస్లిం ఫ్రెండ్స్ అందరినీ కూడా పక్కదోవ పట్టించడానికి నేను అల్లా ఒకటే దేవుడు అని చెప్పాను, అక్కడ మహేందర్ మాత్రం ఏదో ఒక ఆయన ఇష్టానికి వేసుకున్నాడు అని చెప్పాడు. సున్నతి చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు, స్వర్గానికి వెళ్తారు, కానీ వాళ్ళు ఒప్పుకోరట. మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మకపోతే స్వర్గంకి వెళ్ళారట, కానీ నా వెళ్తారు అని చెప్పేసి అన్నాడంట. సో ఈ రకమైనటువంటి కష్టాలు నాకు వచ్చినాయి అన్నమాట. సో ఆ కష్టాలను లేదు అల్లానే దేవుడు, ఆ సున్నతి చేసుకోకపోతే పోము ఆ స్వర్గానికి, ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి, ఆ తర్వాత మొహమ్మద్ ప్రవక్త వారే ఖచ్చితంగా మనం ఆయన బోధనను నమ్మాలి, ఆయన్నే విశ్వసించాలి, అప్పుడే నరకానికి కాకైనా స్వర్గానికైనా వెళ్తాము అనే రకంగా చెప్పుకొని అందులో కంక్లూడ్ ఇచ్చాడు. దెబ్బకి షేర్వాణి ఇది వేసుకొని మొత్తం మీద ఆ రకంగా చేసే ప్రయత్నం చేశాడు. ఈ రకంగా సిరాజ్ భాయ్ చేయటం అయితే కొంత బాధ కలిగించింది. అంటే ఇప్పుడు చాలామంది అనొచ్చు, ఈ రకమైన టాపిక్ చేసి మతాలలో చిచ్చులు ఎందుకు రేపెత్తించవచ్చు అనేది చాలామంది అనుకోని ఉండొచ్చు. కమెంట్లో అట్లనే చేస్తున్నారు, దేశంలో ఏ రకమైన సమస్యలు లేవా, ఎందుకు ఈ రకంగా మతాలు ఎక్కువగా రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు అనేది ప్రశ్నలు చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఈ భారతదేశంలో ఎంతో కొంత మనం హిస్టరీ చదువుంటాం కదండి, హిస్టరీ చదవకుండా అయితే లేం కదా. భారతదేశం విడిపోయిన తర్వాత మనం అందరం కలిసే ఉన్నాం కదా. ఇప్పుడు మీకు లేరా ఫ్రెండ్స్ లేరా, హిందూ సోదరులకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ లేరు, నాకు లేరా, నాకు మోర్ దెన్ 100-200 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా ఒక మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యాను, 7,000 మంది మ్యారేజ్, అది ముస్లిం సోదరుడిది నాది. నేను అక్కడికి పోయాను, అక్కడికి పోయి వచ్చా, తిన్నాను నేను, వాళ్ళు నా మ్యారేజ్కి వస్తారు, మేము హ్యాపీగానే ఉన్నాం. మరి ఈ మతం మార్చు అనే కాన్సెప్ట్ ఏంటండి? నిజంగా భారతదేశంలో చాలామంది పొలిటీషియన్స్ కొంతమంది అన్నారు, ఓన్లీ బీజేపీ వాళ్ళకే ఏదో డ్యూటీస్ కలిగినట్టు, బీజేపీ వాళ్ళే హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు అన్నట్టు హిందూ సోదరులు ఆపాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే అట్లా మనకి భారతదేశం తప్ప ఇంకో దేశం ఉందా అండి? వాళ్ళకు 50 దేశాలు ఉన్నాయి, లేదు క్రిస్టియన్స్ కూడా ఒక 50 దేశాలు ఉన్నాయి. పోనీ మనమేమన్నా ఇక్కడ ముస్లిం సోదరులను ఇబ్బంది పెట్టే విధంగా చేశామా? మనం ఏకవచనాలు మాట్లాడి నువ్వు ఇక్కడ ఉండొద్దు చేయొద్దు అనే రకంగా చేశామా? సెక్యులర్ అనే పదం తెచ్చిందే మనమే కదండి. బాగానే ఉన్నాం కదా, బాగా కలిసి ఉండండి నాయన, ఎవరికి ఇబ్బంది లేదు అనేది మా వాదన. కానీ హిందువులు లేకుండా ఒక పక్క క్రిస్టియన్ సోదరులు వచ్చి హిందువులను మతం మార్చేయటం, మరో పక్క ఈ సిరాజ్ లాంటి వాళ్ళు అబద్ధపు వేదాలను చదివి దొంగ పండితులను పెట్టి దొంగ పాస్టర్లను తీసుకొచ్చి ఈయన ఈ రకంగా మతం మార్పిడి చేస్తుంటే భారతదేశంలో ఉన్న హిందువుల అస్తిత్వం ఏం కావాలి, ఎటు పోవాలి? మరి భారతదేశంలో అంటే సమస్యలు లేవా అంటే, సమస్యలు అంటే ఏంటండి? ఇంట్లో నీళ్ళు రాకపోతే మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచో తీసుకొస్తారు, లేదు మీ ఇంట్లో ఇల్లు నడవలేకపోతే మీ తండ్రి ఎలాగైనా కింద మీద కష్టపడి మీకు భోజనాలు సమకూరుస్తూనే ఉంటాడు, మీకు ఏమైనా ఎసెన్షియల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా చూస్తారు, ప్రతిదానికి చూసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ భారతదేశంలో కొన్ని రోజులు పోతే ఈ మతమే లేకుండా పోతుంది. మతం ఇన్ ద సెన్స్ హిందుత్వం ఉండిపోవాలి, ఇదే శాశ్వతంగా ఉండాలి అని ఎవడన్నా హిందువులను కోరుకున్నామా? మనం మన లైఫ్ని బతుకుతున్నాం అంతే. కానీ వీళ్ళు వచ్చి సగం మంది మతం మార్చేసి వాళ్ళు వచ్చి సగం మంది మతం మార్చేస్తే ఇంకా రేపు మన బిడ్డలు ఎక్కడుంటారు? మధ్యలో సిరాజ్ గారు మీరు హిందువులే కదా గాయత్రి మంత్రం చదవండి అని అన్నాడు. సరే గాయత్రి మంత్రం ఒకటే చదివేస్తాను నేను, అదంటే ఈజీ కాబట్టి వస్తుంది. కానీ గాయత్రి మంత్రం చదివిన తర్వాత వేదాల్లో ఋగ్వేదంలో ఇంకో శ్లోకం చదవమని అంటాడు. ఆ తర్వాత ఇంకోటి చేయి, చూసావా మీ హిందువులకి అసలు భక్తే లేదు, మీకు అసలు దేవుడు అంటే తెలీదు అని చెప్పి నన్ను ఎర్రిపుష్పాన్ని చేద్దాము అని అనుకున్నాడు ఆయన.
అప్పుడు నేనేమన్నా, నా వేదాలు నా పాఠ్యపుస్తకాల్లో లేవు. భారతదేశం విడిపోయిన తర్వాత నా పాఠ్యపుస్తకాల్లో ఒక గజ్నీ మహమ్మద్, ఒక ఔరంగజేబు, లేకపోతే మొఘల్స్ గురించి చదువుకున్నాం మేము. అంతేగాని వేదాలు ఉన్నాయని చదివిచ్చారు. 4 వేదాలు మనం అంతా చదువుకున్నాం కదా. అంతేగాని వేదాల్లో ఉన్న ఇన్డెప్త్ సబ్జెక్టు లేదు. మరి ఇప్పుడు లేనప్పుడు మనము ఎట్లా వేదాలని చదువుకుందాం? ఉపనిషత్తులు కానీ, పురాణాలను కానీ, మనకి బాగా దగ్గరగా ఉన్నది మహాభారతం, రామాయణం ఎక్కడ చదివాం మరి మనం? ఎక్కడ కనీసం మీరు గమనించారా ఎంత రాజకీయమో ఇది? కనీసం వేదాలని ఇట్లా ఎక్కడన్నా పట్టుకున్నామా అండి? పుట్టినప్పటి నుంచి మనం ఆలైన ఖురాన్ బైబిల్ పట్టుకున్నారు కదా. మరి మనం వేదాలు ఎక్కడన్నా పట్టుకున్నామా? ఇట్లా పురాణాలను పట్టుకున్నామా? ఉపనిషత్తులను పట్టుకున్నామా? చెప్పండి మరి. ఎక్కడో ఏదన్నా పెద్ద వేదికల మీద పోతే ఒక చిన్న గీతని మనకి భగవద్గీతని గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. గిఫ్ట్గా ఇస్తే చదివేస్తామా? అంటే మనం చిన్నప్పటి నుంచే మన పురాణాలని, వేదాలని మన పాఠ్యపుస్తకాల్లో లేకుండా చేశారనేది అది నా ఒక్కడే వ్యక్తిగతంగా నేనన్న ఫీలింగ్. అది నా పురాణాల్లోనే, నా పాఠ్యపుస్తకాలలో నా పురాణాలు, వేదాలు లేకపోతే నేను ఎలా చదువుతానండి? రేపు నా పిల్లలు ఎట్లా చదువుతారు? మా నాన్న చదవలేదు, నేను చదవలేదు, మా తాత చదవలేదు, మా పిల్లలు చదవలేరు, ఇంకా రాను ఎవరు చదవరు సార్. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటప్పుడు? ఇది సమస్య కాదా నిజంగా? ఇండ్లలో నీళ్ళు రాలే, కరెంట్ బిల్ కట్టలేవు అనే సమస్యనా నిజంగా? మనం ఏమంటున్నాం? మతాలు ఏమన్నా రెచ్చగొడుతున్నామా మనం? అల్లా దేవుడే కాదని మనం ఎప్పుడన్నా అంటామా? యేసు ప్రభు దేవుడే కాదని ఎప్పుడన్నా అంటామా? చెప్పండి. నిజంగానే ఒకవేళ మనం అనాలి అని అంటే, ఇప్పుడు మా రిపోర్టర్స్ పరిస్థితి వేరు, జర్నలిస్ట్ పరిస్థితి వేరు. అంటే క్వశ్చన్ చేయాలి కాబట్టి అడగటం వేరు. కానీ బహిరంగంగా మనం ఉంటున్న వ్యవస్థలో ఎక్కడైనా సరే హిందూ సోదరులు ఎక్కడికైనా పోయి మీ దేవుళ్ళే కాదు, మా దేవుళ్ళే, మీరు హిందూగా మారండి అని ఒక్క పండితుడన్నా అన్నాడా? అదే కదండి ప్రాబ్లం. సెక్యులర్ అని మనమే చెప్పి అందరినీ కలిసిమెలిసిగా ఉందాము అని చెప్పినాం. కలిసిమెలిసిగా ఉన్నప్పుడు కలిసి ఉండట్లేదు కదా. మాలో ఉండండి, మా 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 మతాన్ని మార్చండి, మా మతాన్ని స్వీకరించండి అని చెప్పారు. ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ఇంకో విషయం మీకు, ఆయన ఎవరో కల్వరి సతీష్ అంట, పాస్టర్. ఆయన సంవత్సరానికి 3 లక్షల మందిని హిందువులని క్రిస్టియన్గా మార్చేశారని అక్కడ చాలా ఛానల్స్, నాలాంటి యూట్యూబ్ సోదరులు చాలామంది చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఆయన ఏదో వరల్డ్ బుక్ రికార్డ్ క్రాక్ చేస్తున్నాడంట. ఈ రకంగా అందరూ మారిపోయాక ఒక సర్టెన్ డే వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అండి? ఇప్పుడు ఏదో నేను సినిమాలో డైలాగ్ లాగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమైంది, ఆ రోజు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ హిందువుల పరిస్థితి ఏమైంది అని చెప్పి ఇప్పుడు నేను బోధించడానా? మీకు తెలీదా? చెప్పండి. అంటే మీ వరకు రాలేదు కాబట్టి మీకు ఏం అనిపించట్లేదు. కోసేసి నరికేశారండి గతంలో కూడా. రానున్న రోజుల్లో అలానే నరికేస్తారేమో అని భయం వేస్తుందండి. ఇప్పుడు ఇవ్వకపోవచ్చేమో, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఈ రకమైన పరిస్థితి వస్తుందేమో. అందుకని మనం మతం మార్చండి, గొడవలు చేయండి, నేనేదో క్వశ్చన్స్ అడిగేసి ఇంకేదో గొడవలు పెట్టేయాల్సి అనేది విషయమే కాదు. అందులో మీ దగ్గర మీరు ఉండండి, మా దగ్గర మేము ఉంటాం. మీ ఇంట్లో మీరు వంట చేసుకొని తినండి, మా ఇంట్లో ఉన్నది మేము తింటాం. దాంట్లో ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో బంగారం, మా ఇంట్లో బంగారం, ఏం సంబంధం లేదు ఎవరికి కూడా. కానీ మా ఇంట్లో బంగారం మాదే, తప్పు లేదు. మీ ఇంట్లో బంగారం కూడా నాదంటేనే తప్పు అవుతుంది. అట్లనే మీరే ఉండండి, మేమే ఉంటాం, కలిసి ఉందాం. ఇప్పుడు నిజంగానే మేము ఎంత బాగున్నాం. మేము క్రికెట్ ఆడతాం, చాలా ఫంక్షన్స్కి అటెండ్ చేస్తాం. మేము ఎంత బాగున్నామో. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఇప్పటికీ 100-200 మంది ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ రకమైనవి రాలే. కానీ ఇక్కడ సిరాజ్ భాయ్ చేస్తున్న దాంట్లో కొంత భయం కూడా వేస్తుంది, కొంత బాధ అన్నీ కలుగుతుంది. హిందూగా ఉన్నటువంటి ఈయన పేరు ఏదో అయినా ఇంకా 4-5 ఉన్నాయి కదా. సిరాజ్ భాయ్ మీద నాకు ఫస్ట్ నుంచి కూడా మంచి మోటివేషనల్ స్పీకర్ అనో ఇదో అని మంచి భావనతోనే పిలుచుంటాను కదా. నేను ఇంటర్వ్యూకి రమ్మని నేనెందుకు తప్పుగా ఆయనని ఏదో చిత్రీకరిస్తే నాకేదో వస్తుందని ఎందుకంట? పోయి ఈయననే చిత్రీకరించాలా? మతం గురించి నిజంగా ఎవరన్నా మాట్లాడాలా, చేయాలి అని అనుకుంటే ఈయననే పిలవాల్సింది ఏముంటుంది? ఈయన మోటివేషనల్లే అంటాడు. మరి ఏమో ఈయన మోటివేషనల్తో పాటు ఇది కూడా చేస్తున్నాడేమో అనే సంగతి తెలియదు మరి. ఎందుకంటే ఆ సభలలో అయితే ఫేక్ పండితులను వీళ్ళని పిలిపించి మరి ఆయన చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటో అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఇదే. సో ఇప్పుడు మతాల గురించి విద్వేషించడం అంటే ఏదో ద్వేషాన్ని రెచ్చగొట్టే అటువంటి చేయటం అనేది కాదు. కానీ నిజంగా ఎవరి మతాల్లో వాళ్ళు ఉండండి, హ్యాపీగా ఉండండి. నిజంగా మా భారతదేశంలోకి కొత్త పుస్తకాలు వచ్చినాయి అనేది నిజం. ఇక్కడ భారతదేశం అవతరించిన రోజున మనకి సనాతన ధర్మమే మూలం అని అంటాం. తర్వాత వేదాలు అంటాం, మహాభారతం అంటాం, రామాయణం అంటాం. ఇది మన దేశపు యొక్క ఆస్తులు అని. ఏవైనా కొత్తగా వచ్చాయి ఈ భారతదేశంలో ఉంటే అంటే బయట నుంచే వచ్చాయి. వాస్తవం కూడా అది ఒప్పుకోవాలా. ఇప్పుడు మనం బయట దేశంలో సౌదీలోనో దుబాయ్లోనో పోయి అక్కడ మా దేవుడిని నమ్మండి అంటే వాళ్ళు చంపేస్తారు.
చంపేయడం పక్కన పెట్టండి, కనీసం ఎక్కడైతే ఈ సౌదీ అరేబియాలో పుట్టిందో అక్కడ సౌదీ అరేబియాలో కూడా ఎవరు కూడా మతం మారుమని చెప్పారండి. అక్కడ ఇస్లాం సోదరులు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు బాగా ఇప్పుడు ఉపవాసాలు బాగా చేయాలి, రంజాన్ మాసం వచ్చిందంటే వాళ్ళు ఇంత నీళ్ళు ముట్టారు చేయరు, వాళ్ళ వరకు వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. ఈ భారతదేశంలోనే ఏడ్చింది. ఈ సిరాజ్ లాంటి వాళ్ళు వచ్చి మతం మార్చడం కాన్సెప్ట్ ఓన్లీ భారతదేశంలోనే ఉంది. ఇది అసలు లేదు అట్లా బయట దేశాలలో మతం మారండి అని ఏవి బహిరంగ సభలకు పర్మిషన్స్ లేవు, అసలు మతాల గురించి మాట్లాడడానికి ఆస్కారం కూడా లేదు. మరి ఈ రకంగా ఎందుకు జరుగుతుందో మీరు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు సిరాజ్ గారికి నాకు ఏ గొడవలు లేవు వ్యక్తిగతంగా, ఆయనే నాకు ఎటు పంచాయతోడు కాదు, ఆయనేం కాదు. ఇప్పుడు మేమిద్దరం ఏదో చేసుకుంటే ఏదో అయిపోతుంది అనేది కూడా నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా సిరాజ్ భాయ్ ఏదైతే చేశాడో ఆయన ధర్మం పక్షాన నిలబడలేదు, అబద్ధాలు చేస్తున్నాడు, పేర్లు మార్చుకుంటున్నాడు. ఈ రకంగా చేస్తున్నటువంటి వ్యవహారం కొద్దిగా మీరు కూడా ఆలోచించాలా. ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిణామాలని ఏమంటారో మీరే చేసేసుకోవాలా, ఆలోచించేసుకోవాలా, రైట్. ఇక అన్నిటికంటే మించి మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే బ్రదర్ సిరాజ్ గారు కొంత ఫండ్స్ని ఎక్కడి నుంచో సమకూరుస్తున్నాడంట. ఎవ్రీ రంజాన్ వచ్చినప్పుడు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తాడు, లక్షలే కోట్లని కాదు సంపాదిస్తున్నాడంట. ఎందుకు వస్తాయండి ఆ సంపాదన? ఎవరిస్తారు ఆయనకి? ఏం అవసరం ఉంది? ఇల్లులు ఫ్లాట్లు కొన్నాడంట. ఇప్పుడు ఇవన్నీ నాకు చెప్పడం కూడా ఇష్టం లేదండి, టు బి వెరీ ఫ్రాంక్. నాకు ఇంకా దీన్ని ఏదో కోణంలో తీసుకెళ్లాలని లేదు. ఖచ్చితంగా ఆయనను పిలవడం అనేది నిజం, ఆయన రాకపోవడం కూడా నిజమే. కానీ ఆయన రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సంతోష్ ఘనపాటి గారి ఇంటర్వ్యూలో ఈయన గురించి చెప్పిన ఆరోపణల గురించి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒకటి, ఆయన పేరు తప్పు అని, రెండవది ఈయన దొంగ పండితులను తీసుకొని వచ్చేసి వేదికల మీద ఈ రకమైన నిర్వాహకం చేస్తున్నాడు అని. సో ఇవి కొద్దిగా బాధ కలిగించేటువంటి అంశం. మూడవది, నేను 10th మెమో కూడా అడిగాను బ్రదర్ సిరాజ్ గారిని, అన్ని ఇట్లా గీకేయండి ఆ మెమో మీద, జస్ట్ మీ పేరు మాత్రమే పంపించండి, కనిపించకుండా. నాకు నీ మెమోని ఎక్కడ మిస్ప్లేస్ చేయాలని లేదు. ఈ రకంగా నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటే కొంత తప్పుగా అనిపిస్తూ ఉంది సిరాజ్ భాయ్. లేదు ఇదంతా కాదు అని అంటే రైట్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ కింద మనం ఫ్యూచర్లో మరి కేసు వేయాలా ఏం వేయాలా మీరు కూడా చెప్పాలా, దాన్ని బట్టి నేను ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఏదేమైనా ఈ రకంగా వీడియో చేయాలి అని కూడా నాకు ఎప్పుడూ అనిపించలేదు. అండ్ అన్నిటికంటే మించి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఏదో మంచిగా ఏదో చేద్దాము అని అనుకున్నా, నాకు తెలియకుండానే ఇలాంటి సబ్జెక్ట్కి రావటం, ఆ ఒత్తిడికి లోన్ అవ్వటం, కొంత ఏదో ధర్మం పక్షాన ఏదన్నా హిస్టరీ చదువుతున్నప్పుడు కొంత బాధ కలగటం, అది అనిపించి అరే రేపు నిజంగానే బతికితే బాగానే ఉండు, 100 సంవత్సరాలు కాకపోతే 3000 సంవత్సరాలు బతకాలని అందరికీ ఉంటుంది, మనం బతకం. ఇవో ప్రతోడు పుట్టడం చావడం అనేది జరుగుతుంది. మరి ఏదో ఒక చోట మనదన్నట్టు ఒక పాత్ర కూడా పోషించాలా కదా ధర్మం పక్షాన వచ్చినప్పుడు. ఈ రకంగా ఈ మనుషులు చేస్తుంటే మరి మనకు కొంత బాధ అయితే అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించి మంచి చాలామందిని మేలుకొల్పాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నా. అంటే మేలుకొల్పి ఏదో చేసేయమని కాదు, ఎవరి మతాల్లో వాళ్ళు సురక్షితంగా ఉండి అందరం కలిసిమెలిసి ఉండి మంచి ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే మన హిందువులం ఎంత మంచి వాళ్ళం అంటే, మనమని నేనేం ఏకపక్షం తీసుకోవట్లే, వాళ్ళు తప్పు అంటే మళ్ళీ ఇస్లాం సోదరులు తప్పు అనో క్రిస్టియన్ సోదరులు తప్పు అని నా ఉద్దేశం కాదు. ఇక్కడ కొంత బాధ అనిపించే విషయం ఏంటంటే, మనం క్రిస్మస్ వచ్చింది, ఇప్పుడు క్రిస్మస్ పోయి వాళ్ళ కేకులు తింటాం, లేదు రంజాన్కి వెళ్ళి వాళ్ళ హలీం తింటాం. కానీ పాపం వాళ్ళు మన గుళ్ళకు రారు, మనం పెట్టిన ప్రసాదాలు తినరు, మనం చెప్పిన దేవుడిని మొక్కుమంటే మొక్కరు. ఇది సైతాన్ దేవుడు అని చెప్పి చాలా అనేక వేదికల మీద చెప్పి చాలా అభ్యంతకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇంటర్వ్యూలో ప్రధానంగా లాస్ట్ చివరిగా ఒకటి నాకు బాగా బాధ కలిగించిన అంశం ఏంటంటే, నేను చదువుతున్నప్పుడు పాకిస్తాన్ ఇండియా విడిపోతున్నప్పుడు ఇంకా వద్దండి అంటే ఇక్కడితో ఆపేయడమే బెటర్ అనిపిస్తుంది. కారణం ఏంటంటే జస్ట్ సింపుల్, మా ఇంటర్వ్యూ జరిగింది, అందులో అన్ని విషయాలు మాట్లాడినాం. నేను జెన్యున్గా క్వశ్చన్స్ అడిగాను, ఆయన జెన్యున్గా ఆన్సర్ చెప్పాడు. కాకపోతే ఆ ఇంటర్వ్యూని డిలీట్ చేయమన్నాడు. దాంట్లో అనేక విషయాలు డిబేట్ చేశాం కాబట్టి మీరు అది చూస్తేనే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఏదేమైనా సిరాజ్ గారు రావటం బాగుంది, పోవటం బాగుంది, కానీ ఈయన నిర్వాహకులే బాలేవు, అది నేను చెప్పదలుచుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి మంత్రం చదవండి. నేను గాయత్రి మంత్రం తెలుసా? గాయత్రి మంత్రం తెలుసు. మీలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాలు లేకపోతే నేను ఎలా చదువుతాను చెప్పండి? దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మొహమ్మద్ గురించి రాస్తాడు, నా వేదం గురించి ఎక్కడుంది? మానవులందరూ ఒకే జంట సంతానం అని చెప్తున్నాను చాలా గర్వంగా. మానవులందరూ ఒకే జంట సంతానం, మానవులందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే. చాలా ధైర్యంగా, చాలా
గర్వంగా నేను ఈ విషయాన్ని స్టేజ్ల మీద చెప్తున్నా. Right. అంతకంటే గొప్ప ఇప్పుడు విషయం- ఏ దేవుడు అని చెప్తారు. ఆ? ఇప్పుడు నన్ను గాయత్రి మంత్రం అన్నాను, నేను గాయత్రి మంత్రం చదవకపోతే బొట్టు తుడిచేయాలా? అది అర్థం కాదండి, దాని అర్థం కాదు. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సమాధానంగా నేను చెప్తున్నాను. సిగ్నేచర్ స్టూడియోస్, వేదాలు, గొడవలు, పాస్టర్లు, పండితులు కాదు. మీరు ఏదైతే జై శ్రీరామ్ అనలేకపోయారో అదే ప్రాబ్లం. నేను మీకు మేము అల్లాహు అక్బర్ అంటాం, మాకు ప్రాబ్లం లేదు. మాతో ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రాబ్లం లేదు. మీతోనే ప్రాబ్లం సిరాజ్ గారు. జై చంద్రబాబు, జై జగన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పేముందండి? జై శ్రీరామ్ Right, అనండి మరి 3 సార్లు. అదే అనండి. ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఖాళీగా కూర్చుంటా, మీరు 3 సార్లు జై శ్రీరామ్ అనండి చాలు. మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పాను. దాన్ని అర్థం మీరు చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవట్లేదు దాన్ని. ఇప్పటికీ మీరు ఎంతమందిని మతం మార్చారు? వేదాలు ముందు పుట్టాయా, ఖురాన్ ముందు పుట్టిందా, బైబిల్ ముందు పుట్టిందా? యేసు ప్రభుల వారు దేవుడా కాదా? యేసు ప్రభు దేవుడు కాదు. సరే, రాముడు దేవుడా కాదా? రాముడు దేవుడు కాదు. సాయిబాబా దేవుడు కాదు. శ్రీకృష్ణ వారు కూడా దేవుడు కాదు. సిగ్నేచర్ స్టూడియోస్ లో సిరాజ్ గారు ఈ రోజు ఏ దేవుడిని ఆరాధించమని చెప్తాడు? వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ ఒక్క దేవునే మనం ఆరాధిద్దామండి. ఆ ఒక్క దేవుడు ఎవరు సిరాజ్ సార్? ఆ ఒక్క దేవుడే. పేరుందా? అవునండి, పేరు పేరు లేదా? ఒక్క పేరు లేదు కదా. మరి ఇన్ని రోజులు వేదిక మీద అల్లా ఒక్కడే దేవుడు అని మమ్మల్ని ఇంత టార్చర్ చేశారు కదా. ఎవరు? మీరు మీరు ఒక్క ఆయన. నేను డైలీ చూస్తున్నా టీవీలో. లా ఇలాహా ఇల్లాహు రహమాను రహీం. శ్రీరామ్ రాజు గారు అనాలా, సిరాజ్ అని అనాలా? अस्सलाम वालेकुम जाकिर भाई, श्रीराम राजू है मेरा नाम. శ్రీరామ్ రాజుగా సిరాజ్గా మారడానికి ఎవరైనా మిమ్మల్ని మతం మార్చడానికి ప్రలోభ పెట్టారా? ఎప్పుడైతే జాకిర్ నాయక్ గారిని నేను క్వశ్చన్ అడిగాను అప్పుడు నా పేరు శ్రీరామరాజు. క్రిస్టియాన్ని కాకుండా, హిందూయిజాన్ని కాకుండా కేవలం ఇస్లామిక్ని పుచ్చుకున్నారు కాబట్టి అంత ఏముంది, ఏం అట్రాక్ట్ చేసి మిమ్మల్ని? అంత గొప్ప సాక్ష్యం ఉండాలి కదా మీకు అనేది. అంటే అవునండి, ఇప్పుడు మీరు ఒక హిందువు నుండి మీరు దేవుణ్ణి బోధించే అంత గొప్ప వాళ్ళని మీ ఫీలింగు, వేదాల్ని మొత్తం చదివినా అని మీ ఫీలింగ్, కానీ మీరు వేదాల్లో 10% కూడా చదవలేదనేది నా ఫీలింగ్. నేను 10% చదవలేదు. ఇప్పుడు మీరు హిందూ కదా. Right. ఒక విషయం చెప్పండి, మీరు హిందూ. అవును. మహేందర్, అవును. మీరు హిందూ కదా. Yes. నేను చెప్తున్నాను, అసలు హిందూ అవ్వడానికి ప్రాథమికంగా కావాల్సింది ఏందో చెప్పండి. హిందూగా కావడానికి నేను మా పూర్వీకులకు పుడితే చాలు అంటున్నా నేను. ఓకే, రైట్. మీరు మీ పూర్వీకులకు పుట్టి మీరెందుకు ముస్లిం అయ్యారు? సరే, మీరు ఒక విషయం చెప్తాను. మీ అమ్మ నాన్నకు తెలియదు, మీకు అంత ఏం తెలిసిపోయింది? సనాతన ధర్మంపై నేను ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి మీరు సనాతనంలో ఎక్కడున్నారు? సనాతన ధర్మం మీద. ఇప్పుడు సనాతన ధర్మానికి అర్థమే అల్లా అని చెప్పేశారు మీరు. వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నాను. వేదాల ప్రకారంగా దేవుడి గుణగాలను నేను నమ్ముతున్నాను. వేదాల ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్ముతున్నాను. కాబట్టి నేను నిజమైనటువంటి చాలా ప్రేమతో మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా. ఒక విషయం, సనాతన ధర్మాన్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటే చక్కగా బొట్టు పెట్టుకోండి. సనాతన ధర్మం టోపీ పెట్టుకోమని చెప్పలేదు. మీరు వక్రీకరిస్తున్నారు. మీరు ఒక హిందూ ముస్లిం లో నటిస్తున్నారు. అంటే మీరు నా టోపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను మీ బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను నిలబడితే అన్ని మతాల వారు వస్తారు, అందరూ అన్ని పక్షాల పక్కన సిరాజ్ గారు నిల్చుంటున్నారా లేదా? సూటి సమాధానం. ఖచ్చితంగా. జై శ్రీరామ్ అనండి. నేను చెప్పాను కదా. జై శ్రీరామ్ అనండి. చెప్పాను. ప్రైజ్ ద లార్డ్ అనండి. చెప్పాను. మీరు అన్నారు. మీరు ఒకళ్ళ అబద్ధ ప్రవక్త ఒప్పుకోండి. మీ మనసులో జై శ్రీరామ్ అంటే మీ మత ప్రజల నుంచి ప్రెజర్స్ ఉంటాయని మీరు అనట్లేదు. ఎవరు? మీరు. వాళ్ళకు కూడా తెలియాలి కదా. నేను అంటున్నాను, అనాలి అనే భయం మీకు అవసరం లేదు. జై శ్రీరామ్ అనడంలో మీ ధర్మానికి ఏ రకమైన ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా, మిమ్మల్ని ఎవరేమంటారు? జై శ్రీరామ్ అనకూడదు అని ఖురాన్ లో ఉందా? నేను అదే అంటున్నానండి. మరి అనండి సార్. జై శ్రీరామ్ అంటే జై రాముడికి శ్రీరామ్ జయం మీరు 3 సార్లు అంటే, సార్, మీరు జై శ్రీరామ్ అని 3 సార్లు అంటే నా అంత సంతోషకరమైన మనిషి ఇంకెవరు అదే లేరు. అన్నాను కదండి. మీరు మహేందర్ని ఏం అడిగినా నేను అది దానికి దాసి మీకు చెప్పండి. జై శ్రీరామ్, జై అంటే ఏంది అసలు చెప్పండి మీరు. జయము అన్ని తెలుసు. కలుగుగాక. మీరు జై శ్రీరామ్ అర్థాలు చెప్పక్కర్లేదు, ఏం అవసరం లేదు. జయము కలుగుగాక చెప్పండి ఏమైంది? అంతే. మళ్ళీ అదే మీ చెప్పాను. దృష్టిలో జై శ్రీరామ్. శ్రీరాముడు దేవుడే కాదన్నారు మీరు. ఎవరండి? మీ దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదు అని. అవును. మరి జై శ్రీరామ్ అనండి. జై చంద్రబాబు నాయుడు అనడంలో ప్రాబ్లం లేదు. నేను జై శ్రీరామ్ అనడంలో ప్రాబ్లం ఏంటండి మీకు? చెప్పండి, మీరే చెప్పండి. అదే అన్నానండి నేను చూసారా, భారతదేశంలో డెమోక్రసీ ఇష్టం కానీ భారతదేశంలో వేదం ఇష్టం లేదు.
భారతదేశంలోని రామాయణం ఇష్టం లేదు. భారతదేశంలోని భగవద్గీత ఇష్టం లేదు. భారతదేశంలోని మహాభారతం ఇష్టం లేదు. మనం అంతా ఒకటే అని చెప్తారు. అందరి ప్రసాదాలు తినరు, అందరి గుళ్ళకి వెళ్ళరు, అందరి దేవుళ్ళ గురించి వక్రీకరిస్తారు. ఓం జన్మప్రద జన్మరహిత, ఆ దైవము పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు అని. లా ఇలాహా ఇల్లల్లా, దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. దీని అర్థం మీరు ఎందుకో దాచుకుంటున్నారు. సార్, నేను ఒక విషయం చెప్తాను. ఆ మీనింగ్ కి అర్థం దాచేశారు. పొద్దున్నే మీరు మైక్లో పెట్టి చెప్తారు అల్లా అనే దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు, మీకు వేరొకడు అని చెప్తున్నాడు. దీన్ని మత మార్పిడి పొద్దున్న నుంచే స్టార్ట్ అవుతుంది అనేది నేను అంటాను. మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు అని చెప్తాను. ఇది అరబీ భాష కాబట్టి అల్లా అంటే ముస్లింల దేవుడు లేదా అరబుల దేవుడు అని భావించాము. ఇక్కడ వేదాల ప్రకారంగా సర్వేశ్వరుడు అంటే సర్వేశ్వరుడు అన్న పదంతో మాకు సంబంధం ఏముందండి, హిందువుల దేవుడు కదా అన్న ఆలోచనతో మనం ఉన్నాము. ఇక్కడ బైబిల్ పరంగా యెహోవా అంటే మళ్ళీ అక్కడ బైబిల్ కదా అని భాషాపరంగా ఈ వ్యత్యాసాన్ని మనం దూరం పెట్టేసి మనందరి సృష్టికర్త ఒక్కడే, ఆ ఒక్క దేవుని ఇలా పేర్లు ఇలా పిలవడం జరిగింది అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనమంతా ఒకటవుతాం, 100% అవుతాం. ఖురాన్లో ఏం చెప్తుంది అని అంటే ముస్లింగా ఉన్న వ్యక్తి ఒకవేళ వేరే మతంలోకి వెళ్ళిపోతే తల కూడా తీసేయాలని ఉంది. ఒక ముస్లిము ఇస్లాం ధర్మాన్ని వదిలేస్తే తన తల నరికేయండి అని ఖురాన్లో ఎక్కడ ఉంది ఒక్కసారి. ఖురాన్ 9వ సూర 5వ ఆయత్ ఏం చెప్తుందో చెప్పండి. ఈ ముష్రికులను మీరు చంపండి. ఖురాన్ 9వ సూర 28వ ఆయత్ అదేం చెప్తుంది. మిగతా అధ్యాయాలతో దాన్ని పోల్చకూడదు. రైట్ ఎవ్వరు లేనప్పుడు ముష్రికులు అంటే ఎవరిగా? ఖురాన్ అవతరించేటప్పుడు అక్కడ బహుదైవోపాసకులు మక్కా ముష్రికీలు ఉన్నారు అనమాట. అల్ ముష్రికీన్ అంటే పర్టికులర్లీ అక్కడ ఎవరైతే కయ్యానికి కాలు దువ్వారో. ఖురాన్లో మీరు టోపీ పెట్టుకునే నియమం లేనే లేదు, కానీ టోపీ పెట్టుకుంటున్నారు. ఇక్కడే ఎండ లేదు, అదేం డస్ట్ లేదు, ఏమీ లేదు. ఖురాన్లో టోపీ పెట్టుకుంటేనే నమాజ్ అవుతుంది, టోపీ పెట్టుకోండి అనే ఖురాన్లో లేదు. మొదటి విషయం, తలకు అమామా చుట్టుకునేవారు, దాన్ని అమామా అంటారు, తలపాక పగిడి అంటారు అనమాట, అది చుట్టుకునేవారు. మీరు తెలివిగా ఖురాన్ తీసుకురాలేదు ఈరోజు, దీనికి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు కొన్ని ఖురాన్ వాక్యాలు, ఇన్ని పుస్తకాలు మోసినా మీరు ఖురాన్ ఎందుకు మోయలేదు ఈరోజు? మొన్న జరిగేటువంటి విగ్రహ ధ్వంసం చేశారు ముత్యాలమ్మ టెంపుల్లో. ఒక ముస్లిం సోదరుడు విగ్రహాలను ధ్వంసం చేసిన వెంటనే మీరు నెక్స్ట్ డే చేసిన వీడియో ఏంటంటే ఆయనని చట్టరీతంగా శిక్షించాలి అని చెప్పేసి బహిరంగంగా మీరు చాలా బాగా చెప్పారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. మక్కాలో మహమ్మద్ ప్రవక్త 360 విగ్రహాలను ధ్వంసం చేశాడు అని ఉంది. స్వయంగా మీ ప్రవక్తే అలా ధ్వంసం చేస్తున్నప్పుడు, ఆయనే ప్రలోభ పెట్టినప్పుడు మీలాంటి వాళ్ళు విగ్రహాలను తెగ్గొట్టేసి ఈ ధర్మాలను అన్నిటినీ పెద్ద కష్టం నష్టం అన్ని విధ్వంసాలు సృష్టించి మళ్ళీ మీరే నీతి వాక్యాలు బోధిస్తున్నారు. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. మొహమ్మద్ ప్రవక్త వారు ఆ విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశారు? ప్రవక్త వారు 360 విగ్రహాలను ఎందుకు తీసేశారంటే, మగవాడు 20 మందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని ఉందా? 20 మందిని ఎవరు చేసుకుంటారు? మీకు సామర్థ్యం ఉంటే 20 మందిని పెళ్లి చేసుకోవచ్చు. తప్పు అండి. ఇస్లాంపై కల్పించే అభాండాలు. ఎంతమందికి డైవోర్స్లు ఇస్తారు? ఎంతమందిని పెళ్లి చేసుకుంటారు? ఒకవేళ భార్యల మధ్య న్యాయం చేయలేమనేటటువంటి భయం మీకు ఉంటే ఒక్కరే చాలు. అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ నలుగురు వరకు ఒక లిమిటేషన్ ఉంది, అది అందరి కోసం కాదు. అది మొహమ్మద్ ప్రవక్త వారికి ఎంత మీ మతాన్ని ఫాలో అవ్వాలి అని అంటే ఏమో కింద కోసుకోవాలి సుంతి, ఈ మతం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అంటే తల తీసేసుకోవాలి. ఎవరైనా ముస్లిం మహిళ నేను బుర్కా వేసుకోనన్నా బలవంతంగా ఆమెకు వేయకూడదు. ఆ విధంగా ప్రచారాలు కల్పించారు. అంటే అక్కడ ఖురాన్లో లేదు. ఖురాన్లో ఏముంది? అదే అని మీరు అన్నారు. లేదు. అల్ ముష్రికీన్ అనే అరబీ పదానికి అర్థం ఏంటంటే నిర్దిష్టమైనటువంటి, ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని అప్పుడు మీరు ప్రతీకారం తీసుకోండి అని. అసలు ఒక ప్రతీకారం లేదు, తల తీసేయమని. అయితే తీసేశారా మళ్ళీ? హెచ్చరిక, వాళ్ళని హెచ్చరించడం జరిగింది, వారు వెళ్ళిపోయారు. అని గ్రంథాలను తగలబెట్టడం, తక్షశిల, నలంద యూనివర్సిటీ లాంటి గ్రంథాలను తగలబెట్టడం. ఔరంగజేబు గురించి, గజ్నీ మొహమ్మద్ గురించి చూసినట్లయితే మతం మారకపోతే నరికేసి చంపేసి మతం మారుమని చెప్పటం. ఇప్పుడు మీరు కూడా మతమే మారుమని చెప్పటం. మతం మారుతారా సస్తారా అనేదే కాన్సెప్ట్ మీది. బైబుల్ ఖురాన్కి వచ్చే సిస్టమ్ దగ్గర ఎప్పుడు కూడా దేవుడు ఎవరో చెప్పరు, కానీ ఆయన ఒకడు ఉన్నారు అని చెప్తారు. బ్రహ్మ గడియ అంటారు. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడితో సంబంధం ఏంటంటే తహజ్జుద్ నమాజ్ అనుకుంటుంది. బ్రహ్మ గడియ, ఆ గడియ
దేవునితో ఇంకా సంబంధం దేవుడు పక్కన వచ్చి కూర్చొని ఈ బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకోవాలా? అది కాదు కదా. అన్ని ధర్మాలలో కామన్ పాయింట్ ఒకటే చెప్తున్నాడు, తప్పు చేసిన వాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు అని చెప్పి. ఇక నువ్వు ఏ తప్పు చేసుకున్నా దేవుడు నిన్ను క్షమించేస్తాడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి. అంటే మీరు దైవాన్ని నమ్మండి, మంచి పనులు చేయండి, దేవుడు మీకు స్వర్గాన్ని ఇస్తా అని చెప్పాడు. ఈ ప్రపంచానికి నిజ దేవుడు ఎప్పటికి తెలుస్తాడు, ఇంకెంతకాలం పడుతుంది? ఇంకా ఈ హిందూ ముస్లిం కాన్సెప్ట్, ఈ ఫైటింగ్స్ ఎన్నాళ్ళ పాటు నడుస్తుండొచ్చు? అది అసలు ఆ గొడవలు ఎలా వచ్చాయి, ఎప్పటి నుండి వచ్చాయంటే, కానీ 90% వ్యక్తులు అందరు కలిసి ఉండాలని కోరుకున్నారు కదా. రైట్. ఖురాన్ లో మొహమ్మద్ ప్రవక్త యుద్ధం చేసినట్టుందా లేదా? కత్తి పట్టాడు, గుర్రంతోని యుద్ధం చేశాడా లేదా? ఇలా బొమ్మను చూసి చెప్తున్నారా కత్తి పట్టుకున్న ఖురాన్ లో ఉందా లేదా? మొహమ్మద్ ప్రవక్త వారు ఫైట్ చేశాడా, యుద్ధాలు చేశాడా, రాజ్యం ముందు లెటర్లు రాసి పంపించాడా లేదా? మతం మారండి లేదా నాతో యుద్ధానికి సిద్ధపడండి అనేది ఉందా లేదా? మొహమ్మద్ ప్రవక్త వారు ఆత్మరక్షణ కోసం ఆనాడు, సిరాజ్ గారు మాట మార్చి వినండి సార్, రాజ్యాల మీదకి దండయాత్రకి మొహమ్మద్ ప్రవక్త వారు వెళ్ళారా లేదా? లేదు, వెళ్ళలేదు. యుద్ధాలు చేయలేదు. యుద్ధాలు చెప్తున్నాను ఇస్లామిక్ హిస్టరీలో జరిగింది. ఎందుకు సార్ యుద్ధాలు చేశారా చేయలేదా మొహమ్మద్ ప్రవక్త వారు? మరి మత ప్రచారకుడుగా మీరే చెప్తున్నటువంటి అంత పెద్ద యోధుడే యుద్ధాలు చేస్తున్నప్పుడు మీరు శాంతి మతం అని ఏ రకంగా క్లెయిమ్ చేస్తారండి? భూమి బల్లపరుపుగా ఉంది అని కొందరు అంటారు, రౌండ్గా ఉంది అని అంటారు కొంతమంది. సార్ 1500 శతాబ్దంలో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అనేటటువంటి ఒక నౌకాయాన పరిశోధకుడు ఖురాన్లో సూర్య నాజియాత్లో వల్ అరద బాద దాలిక దహాహ అంటే భూమిని వివరిస్తూ, దహా అంటే ఆస్ట్రిచ్ ఎగ్ అనమాట. ఆస్ట్రిచ్ ఎగ్ అంటే ఉష్ణపక్షి గుడ్డు ఆకారంలో భూమి ఉందని చెప్పేసి. మీరు కోరుకున్నది భారతదేశం యొక్క ఐక్యత, అంతకంటే గొప్ప పనులు మనకి ఏం లేవని నా భావన. ఏం చేస్తే మనం అంతా ఐక్యత ఉంటాము అనేది మీ ఉద్దేశం చెప్పండి. సార్ మనమంతా కూడా ఒకే తల్లిదండ్రుల పిల్లలం, ఆదాం హవ్వ సంతానం అన్నప్పుడు మనలో సోదరభావం పెరుగుతుంది. ఏ విధంగానైతే మనం ఖురాన్ని, ఒక ముస్లింగా ఖురాన్ని అతడు చాలా భక్తిగా చదువుతున్నాడో, అలాగే వాళ్ళ గ్రంథాలు కూడా వాళ్ళకంతే భక్తిగా ఉన్నాయి.